నేను ఇప్పుడు చెప్పే యోగాలు రెండు కలిపి చెప్తున్నాను, ఎందుకంటే ఇవి చిన్న చిన్నవి కాబట్టి. ఒకటి శుభకర్తరి, రెండోది పాపకర్తరి. సో ఈ శుభకర్తరి యోగము అంటే ఏమిటి? సో ఇవి లగ్న సంబంధంగా ఏర్పడేవి. సో లగ్నానికి ముందు వెనకాల అంటే లగ్నం నుంచి 12లో కానీ 2లో కానీ శుభగ్రహాలు ఉన్నప్పుడు, శుభగ్రహాలు అంటే ఏమిటి మనం చెప్పుకునేది? చంద్ర, బుధ, గురు అండ్ శుక్ర. సో వీటిని శుభగ్రహాలు అంటాం. సో ఈ గ్రహాలు కనుక లగ్నానికి ముందు అంటే 2వ భావంలో కానీ 12వ భావంలో కానీ ఉన్నప్పుడు అది శుభకర్తరి యోగం అవుతుంది. ఎందుకంటే శుభగ్రహాలు లగ్నానికి ఇటు అటు ఉన్నాయి కాబట్టి. ఈ శుభకర్తరి వల్ల ఉపయోగం ఏమిటి? దానివల్ల యోగ ఫలితం ఏమిటి అంటే, యూజువల్గా లగ్నానికి ఇటు అటు శుభగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మంచి జీవితం ఉంటుంది, అలానే చూడ్డానికి అందంగా ఉంటారు, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది, అండ్ సో ధనాన్ని సంపాదిస్తారు, పేరు ప్రతిష్టలు ఉంటాయి, అండ్ గౌరవ మర్యాదలు. సో ఇవన్నీ కూడా శుభకర్తరి యోగ ఫలితాలు అనమాట. సో అట్లానే ఆరోగ్యం బాగుంటుంది అండ్ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తారు. సో పెద్దగా అంటే కష్టాలు వాళ్ళని ఇబ్బంది పెట్టేంతగా ఉండవు. ఎందుకంటే లగ్నానికి ఇటు అటు శుభగ్రహాలు ఉండడం వల్ల, ఆ లగ్నం అంటే ఎవరు? మనమే కదా. మనకు ఉండే బాడీ, దాని స్ట్రెంగ్త్, అట్లానే మనకు వచ్చే ఫేము, సో పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్, ఇవి ఏంటంటే శుభగ్రహాలు ఉండడం వల్ల శుభంగా వాటిని అదంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి లగ్నాన్ని అని చెప్పచ్చు. దీనికి ఆపోజిట్ పాపకర్తరి. అఫ్కోర్స్ పాపకర్తరి గురించి నేను ఎప్పుడో పాస్ట్ ఒక 5 years బ్యాక్ చెప్పుంటాను, బట్ ఈ రెండు కలిపి చెప్పాలని మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. సో పాపకర్తరి అంటే ఏమిటంటే న్యాచురల్గా మ్యాలిఫిక్ ప్లానెట్స్, అంటే శుభగ్రహాలు కానివి. ఏమిటవి? ముఖ్యంగా రవి, కుజ, శని, ఈ 3 గ్రహాలని న్యాచురల్గా మనం మ్యాలిఫిక్ ప్లానెట్స్ అంటాం. అయితే రాహు, కేతువులని మనము ఈ కేటగిరీలో కొంతవరకు తీసుకోవచ్చు, తీసుకోకూడదు. ఎందుకంటే అవి ఛాయాగ్రహాలు కాబట్టి యూజువల్గా ఈ పాపకర్తరిలో కొన్నిసార్లు ఇంటెన్సిటీని బట్టి వాటిని తీసుకుంటారు, అంటే పర్సన్ టు పర్సన్. బట్ ఈ 3 మటుకు మ్యాలిఫిక్ ప్లానెట్స్, కుజ, రవి అండ్ శని. సో అలానే రాహుకేతులను కూడా కలుద్దాం. ఇవి కనుక లగ్నానికి 2లో కానీ 12లో కానీ, అంటే 2, 12లో 2 వైపులా ఉండాలి, ఒకవైపు ఉంటే కాదు. సో అటు ఇటు కనుక పాపగ్రహాలు వచ్చినట్టయితే దాన్ని పాపకర్తరి యోగా అంటారు. మరి ఈ పాపకర్తరి వల్ల ఉపయోగం వచ్చే నష్టం ఏమిటి అని అంటే, పాపకర్తరి యోగము అంటే అది కొంతవరకు సమస్యలను ఇస్తుంది, వాళ్ళు జీవితంలో సాధించడానికి కష్టపడతారు, అండ్ అట్లానే స్వార్థపరుల్లో ఉంటారు. అంటే అన్నీ అనుభవించేయాలి, మొత్తం నేనే తినేయాలి, పక్క వాళ్ళ దొబ్బేయాలి, అంటే పక్క వాళ్ళ అసెట్స్ గ్రాబ్ చేసేయాలి. అట్లానే లైఫ్ మీద అంటే ఈ మెటీరియలిస్టిక్ ఏవైతే ఉంటాయో వాటి మీద డిజైర్ అనేది ఎక్కువ ఉంటుంది. సంపాదించాలన్న కోరిక కన్నా పక్క వాళ్ళని ఎట్లా అయినా మోసం చేయడం ద్వారా అయినా తీసేసుకోవాలి, అంటే కష్టపడకుండా మోసపూరితంగా అయినా సరే ఎలా అయినా సరే సంపాదించాలని కోరిక, అనుభవించాలని ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇది ఒకటి ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పెట్టేది, ఎందుకంటే చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అట్లానే సరైన ఫుడ్ రిలేటెడ్ సరైన తిండి తినకపోవడము అండ్ ఇటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో కాబట్టి పాపకర్తరి యోగంలో ఉన్నప్పుడు దీనికి ఒక క్యాన్సిలేషన్ ఉంటుంది. అదేంటంటే శుభగ్రహ దృష్టి. గురువు లాంటి గ్రహము, మనకి శుభగ్రహాలు అనగానే గురువు, శుక్రుడు, ఈ రెండింటినే తీసుకోవాలి మెయిన్. సో గురు దృష్టి కానీ శుక్రగ్రహ దృష్టి కానీ ఈ రెండింటి మీద అయితే మనకి శుక్రుడు ఒకదానే చూస్తాడు, రెండింటిని చూడు, కానీ గురువుగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు దృష్టి 2 స్థానాల మీద ఉండే అవకాశం ఉంటుంది. పంచమ దృష్టి, సప్తమ దృష్టి ఉండొచ్చు, సప్తమ దృష్టి, భాగ్య దృష్టి ఉండొచ్చు. సో కాబట్టి ఈ విధంగా గురు దృష్టి ఉండి ఆ 2 కనుక నల్లిఫై అవుతుంది, అప్పుడు పాపకర్తలు నల్లిఫై అవుతుంది. ఇట్లాగా గురుగ్రహ దృష్టి మనకి లేనప్పుడు దానిని మనము పాపకర్తరి యోగం కింద తీసుకుంటాము. వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బికాజ్ మనకి హారోస్కోప్ని బట్టి మనలో టెండెన్సీస్ అనేవి కూడా మారుతాయి అన్నమాట. గ్రహాలు ఏ ప్లేస్లో ఉంటే దాన్ని బట్టి మన బిహేవియరు, మన ఆలోచనలు, లేకపోతే మన అభివృద్ధి, మన కోరికలు, ఇవన్నీ కూడా దాన్ని బట్టి డిసైడ్ చేయబడతాయి. ఓకే గైస్, ఇది యోగాలలో శుభకర్తరి అండ్ పాపకర్తరి అండ్ వాటి ఫలితాలు అండ్ క్యాన్సలేషను. అయితే గురువు శుభకర్తరిలో ఉన్నప్పుడు ఒకవేళ గురు దృష్టి ఉన్నా అది ఇంకా మంచి జరుగుతుంది, అంటే ఇంకొంచెం ఎనర్జైజ్ అవుతుంది. సో గురువు ఎప్పుడు ఏంటంటే నెగిటివ్ ఉంటే తగ్గిస్తాడు, పాజిటివిటీని పెంచుతాడు. ఇలా మనం క్యాన్సలేషన్స్ చూడొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బై.